హలో అండి, గుడ్ మార్నింగ్. అంటే ఇది మేము భద్రాచలం రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 4:00కే లేచి రెడీ అయ్యాం. 5:30 అయిందంటే టైము చూసారా, అప్పుడే వెలుగొచ్చేసింది. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మేము మారేడుమిల్లి నుంచి భద్రాచలం వచ్చామని చెప్పి ఇందాక వీడియో పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. తెల్లవారుజాము 4కే లేచి రెడీ అయిపోయాము. 6:00 కల్లా మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇదిగోండి, మేమున్న రూమ్ దగ్గర నుంచి అయితే టెంపుల్ కనిపిస్తుందని చెప్పాను కదండి. చాలా దగ్గరే అండి మాకు. ఇంకా గుడికి అయితే బయలుదేరిపోతున్నాము. పొద్దున్నే బయలుదేరితే 6:00 అయితే బయలుదేరాము. 6:30 నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయంటండి. ముందుగానే వెళ్ళి మనం లైన్లో నించుంటే తొందరగా దర్శనం అవుతుంది కదా అని అనుకున్నాము. ముందుగానే వెళ్ళిపోయాము. అప్పటికే చాలామంది జనం ఉన్నారు. మేము ఫ్రీ దర్శనం కాకుండా ఇంకా మనకి చాలా దూరం వెళ్ళాలి, మనం వెంటనే బయలుదేరిపోవాలి కాబట్టి 100 రూపీస్ టోకెన్ అయితే తీసుకున్నాం. కానీ అయినా సరే చాలా జనం ఉన్నారు. ఒక 1.5 అవర్ అయితే మాకు 2 అవర్స్ అయితే పట్టిందనమాట దర్శనం అవ్వడానికి. 1.5 అవర్ ఖచ్చితంగా పట్టింది దర్శనానికైతే. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. చక్కగా దర్శనం మాత్రం చక్కగా అయ్యిందండి. దర్శనం అవ్వగానే ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. 1 అవర్ తర్వాత దర్శనం అయిన 1 అవర్ తర్వాత అయితే ఇదిగోండి దర్శనం చేసుకుని చక్కగా కిందికి అయితే దిగుతున్నాను అనమాట. దర్శనం చాలా చాలా బాగా జరిగిందండి. 1 అవర్లో జరిగిన 1.5 అవర్లో జరిగిన రాముల వారిని చక్కగా చూసాము. ఫస్ట్ టైం భద్రాచలం దర్శనం అనమాట. అన్ని టెంపుల్స్ చూశాను కానీ నేను భద్రాచలం ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. బాగుంది, టెంపుల్ బాగుంది, గుడి దగ్గర అంతా బాగుంది, దేవుడు కూడా చాలా చాలా బాగున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అవి తీసుకుని ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే అది రాముల వారి అదే సీతాదేవి చీర ఆరేసుకున్న ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. దాంతోపాటు పర్ణశాల ఉంటుంది కదా, కొన్ని రోజులు అడవిలో సీతారాములు ఉన్నప్పుడు పర్ణశాల ఏర్పాటు చేసుకొని అక్కడ కొన్ని రోజులు ఉన్నారు కదండి, పర్ణశాలలో ఉన్నారు కదా, ఆ పర్ణశాల చూద్దామని అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి ఫస్ట్ మనకి పర్ణశాల కన్నా ముందు సీతాదేవి ఈ చీర ఆరేసుకుని అక్కడ ఆ ప్లేస్లో కొన్ని రోజులు ఎందుకున్నారు ఏంటనేది నాకు నిజంగా తెలియదు. ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత, ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అతను కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకైతే మీకు ఎవరైనా చూసేవాళ్ళు భద్రాచలం వెళ్ళి ఆ ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అతను చెప్పేది వింటే మీకు ఆల్రెడీ అక్కడ ఎందుకున్నారు అమ్మవారు అనేది తెలిసిపోతుంది. ఇక్కడి నుంచి అయితే మేము సీతాదేవి చీర ఆరవేసుకున్న గుర్తులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడే రాముల వారు శూర్పణఖ చెవులు ముక్కు కోసారు కదండి, ఆ ప్లేస్ కూడా అక్కడే ఉంది. ఆ 2 ప్లేసులు కవర్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మేము పర్ణశాల దగ్గరికి వెళ్ళాము. పర్ణశాల దగ్గర నుంచి మళ్ళీ చిన్న అరుణాచలం అంటండి, అక్కడ కూడా చూసుకుని అయితే అప్పుడు బయలుదేరాము. ఫస్ట్ టిఫిన్ అది చేసేసి టీ తాగి బయలుదేరిపోయామంట. రూమ్ పక్కనే టీ అమ్ముతున్నారనమాట. టీ తాగైతే మేము సీతాదేవి ఆరవేసుకున్న చోటు దగ్గరికి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నిజంగా అండి, ఇక్కడ ఉన్నంతసేపు రామ 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 ఆ సౌండ్తోనే వెళ్ళామన్నమాట. ఆ ప్లేస్ మొత్తం ఎక్కడ చూసినా ఇంకా రాముల వారి నామాలు కానీ అక్కడ దాని గురించి చెప్పుకోవడం కానీ ఇదే ఉంది. నాకు చాలా బాగా నచ్చిందండి ప్లేస్ అయితే. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మధ్య మధ్యలో ఇలాగా చెకింగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కొంచెం మరి కొండపైన ప్రాంతంలో అయితే ఇక్కడ ఎంతేనో నాకు తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ చెకింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అవి అన్నీ కవర్ చేసుకుంటూ అయితే మేము ఆ సీతాదేవి చీర ఆరవేసుకున్నారు కదా, నార చీర ఆరవేసుకున్న గుర్తులు ఇంకా మనకు ఉన్నాయంటండి. ఆ గుర్తులు చూడడానికి అయితే వెళ్ళాము. దగ్గరలోనే శూర్పణఖ చెవులు ముక్కు కోసిన ప్లేస్, అవి కూడా కవర్ చేసుకుని అయితే వచ్చాము. ఎప్పుడు చూడని ప్లేసెస్ చూస్తే కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంటుంది కదా. ఇదిగోండి సీతమ్మ వారు నారచీర ఆరవేసుకున్న చోటుకి మార్గం అనేది చూసారా, ఇక్కడికైతే బయలుదేరిపోయాము. ఎంత బాగా నచ్చిందోనండి ప్లేసు. ఒక పక్కనేమో అమ్మవారు కోసమే అక్కడ నది రావడం జరిగింది. ఆ స్టోరీ అంతా నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. ఒక పక్కన అమ్మవారు ఏ ప్లేస్లో అయితే స్నానానికి వెళ్ళారో, ఎక్కడ చీర ఆరేసుకున్నారో, ఎక్కడ చేశారో, దాని గురించి అంత అక్కడ ఎందుకు ఉన్నారో అనేది భలే ఎక్స్ప్లెయిన్ చేసి
చేశారో బాగా నచ్చింది. కంపల్సరీగా మీకు నేను ఆ స్టోరీ అంతా ఆ ప్లేసెస్ అంతా ఇంకా వివరంగా చూపిస్తూ ఇదిగోండి అమ్మవారు ఉన్న ప్లేస్ అండి. ఈ ఏరియానే చూసారా, ఇలా కిందకి వెళ్ళి ఎక్కడైతే అమ్మవారు చీర ఆరవేసుకున్న ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని చూసుకుంటూ మళ్ళీ దీన్నే కవర్ చూసుకుంటూ కిందకి వెళ్తూ ఉంటే అక్కడే శూర్పణఖ చెవులు ముక్కు కోసిన ప్లేస్ ఉంటుంది చూసారా, అది కూడా వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుందా మీకు, సీతాదేవి కూర్చున్నారు కదా కొలనీలో కూర్చున్నట్టు, అమ్మవారు అక్కడ కూర్చునేవారటండి. అందుకే అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ. అందరినీ ఒకేసారి కాకుండా కొంచెం బ్యాచ్ల వారీగా పంపుతున్నారు. ఎందుకంటే అక్కడ ఒక అతను ఉన్నారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి, స్వామివారి గుర్తులు ఇక్కడ నించునేవారట స్వామివారు, పాద గుర్తులు ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ ప్లేస్లోనే ఆరేసుకున్నారు. ఆ ప్లేస్ నేను ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేదు, మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పచ్చు కదా అని చెప్పి దాని గురించి అయితే చెప్పలేదు. మీకు లైట్గా కనిపిస్తుంది కదండి, ఈ ప్లేసే ఇలాగే ఉంటుంది. నేను ఇంకా వీడియోలో పూర్తిగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే అమ్మవారి చీర గురించి. ఇదిగోండి ఈ ప్లేస్లోనే నెలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ అమ్మవారు ఇక్కడికి వచ్చి ఒక 5 రోజులు ఉండేవారు. ఆ స్టోరీ చెప్తానన్నాను కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్లేస్ మాత్రం భలే నచ్చిందండి నాకు, బాగుంది. ఇదిగోండి ఎక్కడ చూసినా ఇలాగ నామాలే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ మళ్ళీ స్వామివారి పాదాలు గుర్తులు ఉంటాయి కదా, వీటికి దండం పెట్టుకుని ఇదిగోండి సీతమ్మవారు చెట్టు కింద కూర్చునేవారు కదా, అమ్మవారికి కూడా నమస్కరించుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము శూర్పణఖ అది చెవులు ముక్కు కోసారు కదా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా ఈ మామిడి పళ్ళని, రేగి పళ్ళు, ఈత పళ్ళు, ఇంకా ఇదేదో చెప్పారు మా వారి పేరైతే నేను మర్చిపోయాను. ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి, ఇవన్నిటిని అమ్ముతున్నారనమాట. ఇవి ఏంటవి ఇదేదో పేరు చెప్పారండి, ఇవి తినే ఎక్కువ అడవిలో ఉండేవారటండి. పళ్ళు పలహారాలే కదా రాముల వారు అప్పుడు ఉండి వండుకోవడం అవన్నీ లేవు కదా, ఈ పళ్ళు ఇక్కడ ఉన్న ఈ చెట్లకు పండినవే తిని ఉండేవారంటండి. చూడండి ఈ లోపలికి వెళ్ళి మేము ఆ శూర్పణఖ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడేనంటండి రాముల వారు శూర్పణఖ చెవులు ముక్కు కోసారు కదా, లక్ష్మణుడు సీతల చెవులు ముక్కు కోసారు కదండి. ఇలా రాళ్ళు ఎందుకు వెనక్కేస్తున్నామో ఇది కూడా అయితే మీకు రేపటి నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా షేర్ చేస్తాను. ఈ ప్లేసే శూర్పణఖ చెవులు ముక్కు కోసిన ప్లేస్ ఇదనమాట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అన్నీ కవర్ చేసుకుని ప్లేస్ అంతా చూసి ఇక్కడ నుంచి బయటకైతే వచ్చేసామండి. బాగుంది, చిన్న కొలనులా ఉంది, బాగుంది ప్లేస్ అయితే నాకు నచ్చిందండి. ఇదిగోండి ఇలా వెళ్తున్నారు చూసారా, అందరి కిందకి ఈ లోపలికే వెళ్ళాలన్నమాట అమ్మవారి చీర వేసుకున్న ప్లేస్కి. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము రాముల సీతారాముల వారు ఉన్నారు కదండి అక్కడికైతే వెళ్తున్నాము, పర్ణశాల దగ్గరికి. పర్ణశాల కూడా చాలా బాగుందండి. నేను అందుకే ఒకే వీడియోలో మీకు చెప్పాలనుకోలేదు, డీటెయిల్డ్గా అయితే వేరే వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఇది లాంగ్ వీడియో, ఇక్కడ వరకు ఉందని ఆ బిట్ ఉందని చాలామంది సగం సగం చూసి వదిలేస్తారు. అందరూ తెలుసుకోవాలంటే ఈ లాంగ్ బిట్లో పెట్టకూడదు అనుకున్నాను అనమాట. పెడతాను ఇంకో వీడియోలో. ఇదైతే పర్ణశాల. ఈ పర్ణశాల దగ్గర కూడా వచ్చేసాము. మొత్తం చూపించకుండా లేని ఉంది. అమ్మవారు రామనాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోయిన ప్లేస్ ఇది. వాటికి గుర్తుగానే ఇలా రామనాసురుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ఆ ప్లేస్ అండి ఇది. ఎంత చూడగానే నాకైతే ఒళ్ళు పులకరించిపోయిందనమాట, ఒకలాంటి ఫీలింగ్ బాగా అనిపించింది. ఇలాంటివి చూస్తే భలే ఉంటుంది కదండి. ఇంకా అటువంటివన్నీ చాలా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలోనైతే ఆ పర్ణశాల ప్లేస్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. రావణాసురుడు వేరే మారువేషంలో వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతారు కదండి, ఆ పిక్స్ కూడా అక్కడ నేను క్యాప్చర్ చేశాను. అక్కడ అలా ఆ విగ్రహాలను అలా పెట్టారనమాట. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఆ స్టోరీ చెప్తూ మీకు నేను ఆ పిక్స్ అన్ని మీకు చూపిస్తాను నేను. అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము చిన్న అరుణాచలం అంటండి. నేను నిజంగా అరుణాచలం ఎలా ఉంటుందో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా. ఈ అరుణాచలం చూస్తే ఓహో అరుణాచలం ఇలాగే ఉంటుందా అనిపించింది. మా వారు వెళ్ళారు, ఇంచుమించు ఇలాగే ఉంటుంది అన్నారు. చుట్టూ శివలింగాలండి. ఆ శివలింగాలను అన్నింటినీ చూసుకుంటూ కవర్ చేసుకుంటూ అయితే చిన్న అరుణాచలము చోటునంతా కవర్ చేసాము. ఇదేంటంటే పర్ణశాల బయట భద్రాచలం అనమాట. భద్రాచలంలో పర్ణశాల బయట గోదావరి అండి, భద్రాచలం గోదావరి. ఈ గోదావరి ఫుల్గా ఉంది. మనము నార్మల్గా కార్లో రాజమండ్రి నుంచి ఇలా కార్లో ఈ వేలో కాకుండా బోట్లో నుంచి పాపికొండల మీద నుంచి జర్నీ చేస్తూ వస్తే ఇంకా బాగుంటుంది. మేము ఇంకా కార్లో వచ్చాం కదా, పాపికొండల జర్నీ కూడా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా ఇలాగ పొయ్యిలు ఏర్పాటు చేసి మట్టి పొయ్యిలు వాటి మీదే వండుతున్నారండి. ప్రతి హోటల్లో మ్యాక్సిమం అలాగే ఉంది. ఇదిగోండి చెప్పాను కదండి చిన్న అరుణాచలం, ఇక్కడికైతే వచ్చేసామన్నమాట.
ఈ ప్లేస్ కూడా బాగుంది. భోజనాలు కూడా మనకి ఇక్కడే ఫ్రీ భోజనాలు అయితే దేవుడి దర్శనం చేసుకోగానే భోజనాలు ఇక్కడ పెడుతున్నారు కాబట్టి మనకి ఇంకా టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బయట అయినా చేయాలి, గుడి దగ్గర అయినా చేయాలి కదా అని ఈ చిన్న అరుణాచలం ప్లేస్ని అంతా కవర్ చేసుకుని మేము ఇక్కడ భోజనాలు చేసేసి బయలుదేరాం అనమాట. ఇదిగోండి లోపలికి ఎంట్రన్స్ ఇలా అవ్వగానే ఫస్ట్ చిత్రగుప్తుడి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ నుంచి వరుసగా ఇంకా అన్ని శివలింగాలేనండి, బోల్డ్ అని శివలింగాలు ఉన్నాయి. కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను, ఇంక చాలా ఉన్నాయి. అన్నీ చూపించిన వీడియో అంతా ఇదే మీకు చూడలేరు కదా అని చెప్పి కొన్ని మాత్రం నేను క్యాప్చర్ చేసి అయితే చూపిస్తున్నాను. చిత్రగుప్తుడి విగ్రహం దగ్గర నుంచి వరుసగా అందరి దేవుళ్ళు, సాయిబాబా ఏంటి చాలా మట్టుకి అన్ని ఏ రూపంలోనైనా లింగం ప్రతి ఒక్క రూపంలో ఒక్కొక్క లింగం ఏర్పరిచి ఉందన్నమాట. ఇక్కడ ఇది యమలింగం అని అలా ఒక్కొక్కటి ఒక్కోలాగా ఒక్కొక్క లింగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. బాగుంది కదండి. ప్రతి ఈ ప్లేస్ అంతా ఇలా మ్యాక్సిమం అయితే నీకు కవర్ చుట్టూ ఇంకా గుడి చుట్టూ లింగాలే ఉన్నాయి. ఇంకా దగ్గరలోకి వస్తున్నాము అనగా మనకి చిన్న మామూలుగా అరుణాచలంలో మోక్ష మార్గం ఉంటుంది కదండి, ఇక్కడ కూడా మోక్ష మార్గం ఉందండి. నిజంగా అరుణాచలం అంతా తిరిగి నేను మోక్ష మార్గంలో నుంచి రాలేదు, కానీ ఇక్కడైతే మోక్ష మార్గం చూశాను దగ్గర నుండి. దాన్ని అందరూ మోక్ష మార్గం అంటే అబ్బాయి ఇందులో నుంచి మనం ఒకసారి వెళ్ళాలి అని అనుకుంటాం కదండి. ఆ ప్లేస్ మనకు అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇదిగోండి చిన్న అరుణాచలంలో ఉన్న మోక్ష మార్గం ఇది. ఈ మోక్ష మార్గం అనమాట. అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఈ గుడంతా తిరిగి రాగానే ఈ మోక్ష మార్గంలో నుంచి బయటకు వచ్చేసి మనం మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట. అప్పుడు చూసారా మోక్ష మార్గానికి దండం పెట్టి బయటకు వచ్చి అప్పుడు నందీశ్వరుని కూడా దర్శనం చేసుకుని మళ్ళీ బయటికి రావడమే. ఇదిగోండి మోక్ష మార్గం. నిజంగా అరుణాచలంలో చూడకపోయినా ఇక్కడైనా చూసానులే, ఈ భాగ్యమైనా కలిగింది అనుకున్నాను నేనైతే. ఇదిగోండి చక్కగా మోక్ష మార్గం అయిపోయిన తర్వాత మళ్ళీ శివలింగాలు అనమాట. అలా గుడి చుట్టూ ఏదో ఒక రూపంలో శివలింగాలు ఉంటానే ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడేమో నాగేంద్ర స్వామి శివలింగం పైన ఉందన్నమాట. వీరభద్రుని మనకి విగ్రహం కనిపిస్తుంది కదండి, అలా ఉంది. చూసారా చుట్టూ లింగాలే అనమాట. ఇక్కడేమో ఇక్కడ చూసారా ఈ శివలింగం ఎలా ఉందో, ఇది శ్రీ పాదలింగం అంటండి. అది బాచిపట్లు వేసుకుని కూర్చుంటాం కదండి మనం, కూర్చుని పైన పాదాలు ఉన్నాయి, పైనేమో శివలింగం అనమాట. శ్రీ పాదలింగం అని చెప్పి ఈ లింగం ఇలా ఉందన్నమాట. ఇలా చుట్టూ శివలింగాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గుడి ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేస్తాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి మనం. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడతో ఇవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాము. డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ చుట్టూలా తిరిగి మళ్ళీ దీనికి గుడి ప్రదక్షిణము చేసినట్టు ఉంటుంది, మనం గుడంతా కవర్ చేసి చూసినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూసారా గుడి ఎంత బాగుందోనండి. ఇంకా నేను సరిగ్గా ఈ ఎండకి బాగా ఎండ ఎక్కువగా ఉండి సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయానండి. అప్పటికే చాలా అలసిపోయాం మేము. ఇదిగోండి చూసారా చిన్న అరుణాచలం. ఇక్కడికి వస్తే తప్ప ఇక్కడ పలానా ప్లేస్ అంటూ ఉంది ఇది చూడొచ్చు అనే విషయం మనకి ఇదే కదండి, ఏదైనా తెలియదు కదా. చూడని ప్లేసెస్ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయితే ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోతున్నాను. లోపలికి వెళ్తే ఇంకా దర్శనం దగ్గర అయితే పిక్స్ అవి ఫోన్ అది అవైలబుల్ ఉండదు కదండి. ఫోన్ లోపల పెట్టి అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడ దీని తర్వాత దర్శనం అనమాట. బయటికి రాగానే మళ్ళీ మనం ఏదైతే ఎంట్రన్స్ నుంచి వచ్చామో అందులో నుంచి మళ్ళీ బయటికి రావడమే. ఇంకా ఇక్కడి నుంచి అయితే చెప్పాను కదండి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేస్తారని. భోజనాల దగ్గర అయితే కూర్చున్నామో చూసారా మా మొహాలు ఎలా ఉన్నాయో. మొత్తం ఎండకి ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఎండలో అలాగే తిరిగామన్నమాట. ఇంకా భోజనం చేసేసి మళ్ళీ రూమ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేము ఇక్కడ భద్రాచలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే ఈ 3 ప్లేసెసే. ఒకటేమో అమ్మవారి చీర ఆరేసుకున్నది, ఇంకొకటేమో పర్ణశాల, ఇంకోటేమో ఈ చిన్న అరుణాచలము.
ఇంకా భోజనాలు చేసేసి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము రూమ్ దగ్గరికి బయలుదేరి మళ్ళీ వెంటనే ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసుకొని లగేజ్ అంతా సర్దుకొని అయితే బయలుదేరామండి. చాలా అంటే చాలా అలసిపోయాం. ఇంకా రెస్ట్ లేదు కదండీ. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అయిన మా భద్రాచలం ప్రయాణం ఇప్పటి వరకు అలా కొనసాగుతూనే ఉంది. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికైతే నైట్ 9 అయిందనమాట. ఇదిగోండి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అయితే లగేజ్ అంతా సర్దుకుని మేము మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేము కరెక్ట్‌గా 2:00కి బయలుదేరామండి భద్రాచలంలో. 12:30 వరకు మేము అక్కడి నుంచి చిన్న అరుణాచలం నుంచి 12:30, 1 వరకు అయితే ఇంటికొచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ లగేజ్ అది సర్దుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మేము రిటర్న్ పాలకొల్లు అయితే బయలుదేరిపోయామన్నమాట. మేము ఇంకా ఎండలోనే స్టార్ట్ అయ్యాం. మళ్ళీ కొంచెం ఎండ ఎక్కువ ఉందని వెయిట్ చేసినా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 8 అవర్స్ జర్నీ చేయాలన్నమాట. ఇంకా మేము వచ్చే దారిలోంచి మారేడుమిల్లి నుంచి కాకుండా వేరే రూట్‌లోంచి వెళ్తున్నాం కాబట్టి ఇంకా త్వరగానే వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పటికి 8:30, 8:45 అయింది. పాలకొల్లు వెళ్ళినప్పటికి మధ్యలో ఇంకా అవి ఇవి చూస్తూ కాసేపు మధ్యలో టీ తాగుతూ మధ్యలో స్నాక్స్ తింటూ అయితే మొత్తానికి నైట్ 8:30కి అయితే రీచ్ అయిపోయాము. రేపటి వీడియోలో మంచిగా పర్ణశాల ప్రతిదీ నేను క్యాప్చర్ చేసింది మీకు అన్నిటికీ స్టోరీతో సహా పర్ణశాల వీడియో మొత్తం చూపిస్తాను. దాంతోపాటు అమ్మవారు చీర ఆరవేసుకున్న ప్లేసు, ఆ రాళ్ళు వెనక్కి ఎందుకు వేయటం, ఇవన్నీ అయితే స్టోరీ అంతా మీకు చెప్పి అవన్నీ చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.